ఎందుకు చెప్పినానంటే ప్రసాద్ చిగిలిశెట్టి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలోనే ఏకిపారేసినోడు. అదేవిధంగా జనసేన పార్టీకి నష్టం జరుగుతుందంటే నష్టం చేసేవాడిని ఏకిపారేసేటోడు. సో అలాంటి కార్యకర్త జనసేన పార్టీ యొక్క గౌరవం గురించి ఆలోచిస్తాడు, జనసేన పార్టీ ఎదుగుదల గురించి ఆలోచిస్తాడు తప్ప జనసేన పార్టీ నష్టాన్ని మాత్రం కోరుకునేటటువంటి వ్యక్తులు కాదు. మరి అలాంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తమ బాధని వ్యక్తం చేస్తున్న సందర్భంలో తప్పనిసరిగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇలాంటి వాటి వల్ల అసలు ఉపయోగం ఉందా లేదా, దీనివల్ల ఎవరికి ఉపయోగం, చివరాఖరికి మనల్ని మనం జనంలో పలచన చేసుకోవడం, ప్రత్యర్థుల చేతిలో పలచన చేసుకోవడానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ కార్డు మాదిరి ఉందని తప్ప దీనివల్ల పెద్ద ఉపయోగం అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు అనేది మాట. మరి టీడీపీ పార్టీ క్యాడర్ ఏ విధంగా స్పందించి చూడాలి. ఇది పైపరికి వరకు ఉంటే పర్లేదు, కానీ ఇది కింద స్థాయి క్యాడర్ వరకు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇస్తే పవన్ కళ్యాణ్ ర్యాంకు తీసుకుంటాడని ఒక ఇంప్రెషన్ పడితే కనుక సిచ్యువేషన్ మళ్ళీ మారుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.